బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన్ హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు డాబరు గిరిజన కూడా ప్యారల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఈస్ హౌ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పేటెంటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్, సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26. నిన్నే తయారు చేశారా? మనాడు ఇస్తారు, మనాడు ఇచ్చేసి ఓకే మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు, సోప్స్ కూడా చాలా బాగున్నాయి సార్. వాడుతున్నాం సార్, సోప్స్ చాలా బాగున్నాయి. Still there is something need to be done. Packaging and branding bags, but quality of the product is okay sir. అట్టు కాదు కదా. ఇది వాట్ ఇస్ ది మెటీరియల్ యు ఆర్ యూజింగ్? రా మెటీరియల్ దీనికి ఇది నీమ్ లీవ్స్ ఇంట సార్, but definitely some chemicals also. ఎంత వరకు నేచురల్ గా పోగలుగుతారు? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దాని మీద ఇప్పుడు ఈ షీక్ ఓకే. మీరు ఏంటమ్మా ఎక్కడ పాడేరా? ఐటీడీనా? నువ్వు రైతా? ఇప్పుడు ఈ షీకా ఎంత వరకు అమ్మగలుగుతున్నారు మీరు? సోప్ నట్స్ కూడా ఉన్నాయా లేవా? సోప్ నట్స్ ఎంత వరకు అమ్మగలుగుతున్నారు? ఎంత వరకు అమ్ముతున్నారు? అది ఏం చేస్తారంటే సార్, వీళ్ళు 100 వికాస్ కానీ 300 కలిపి గ్రూపులు పెట్టుకున్నారు సార్. వాళ్ళు ప్రాసెస్ చేసిన ప్రొడక్ట్ మార్ట్ ఒకటి పెట్టారు సార్. ఆ మార్ట్ ద్వారా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు సార్. కొంచెం మార్కెటింగ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలా? డిజిటల్ పేమెంట్స్ పెడుతున్నారా? ఓకే. ఇప్పుడు ఎంత వస్తా ఉంది చింతపండు? ఎంత రేటు? 170 రూపాయలకి. మీకు ఎంత వస్తా ఉంది చింతపండు మొత్తం అక్కడ? చింతపండు నెక్స్ట్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ, వాట్ ఈస్ ది మార్కెటింగ్, వాట్ ఈస్ ది ఈల్డ్? I want to go through all this. నన్నారి సార్, శ్రీశైలం మీరు చెప్పారు సార్ ఇందాక. ఎంత అమ్మగలుగుతున్నారు ఇది? ఎన్ని బాటిల్స్ ఎంత అమ్మగలుగుతున్నారు? ఎన్ని లీటర్లు అమ్ముతున్నారు? ఇది నేను 4 సార్లు చెప్పాను. ఇవన్నీ కొంచెం బాగా నేచురల్ గా ఉంటాయి కాబట్టి, హెల్తీ కాబట్టి దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయండి. నమస్కారం. కేఆర్ పురమా? వీళ్ళతో స్వయంగా తయారు చేస్తారు సార్, వెదురులతో. దిస్ ఆల్సో దేర్ ఓన్ ప్రొడక్ట్ సార్. ఈ బ్రాండింగ్ ప్యాకేజింగ్ కొద్దిగా ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ మీద కొద్దిగా FSSAI స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే. అంటే మీరు ఒక పని చేయగలిగితే మొత్తం వీళ్ళు తయారు చేసే గ్రెయిన్స్ అన్ని తీసుకొని కొన్ని సొసైటీలో నేచురల్ ఫార్మింగ్ లో తీసుకొని కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి అక్కడి నుంచి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మార్కెటింగ్ అని ఎస్టాబ్లిష్ చేస్తే బ్రాండ్ కింద ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. చాలా బాగుంటాయి సార్. ఎంతమ్మా ఇది?